హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసాద్ టూర్స్ వ్లాగ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం చాలా ఫేమస్. ఆ ప్రదేశం గురించి ఈరోజు చెప్దామని మీ ముందుకు వచ్చాను. ఇక్కడ జనాలు, ఇక్కడ వాతావరణం ఏమిటో చూద్దురు కానీ లెట్స్ వాచ్. ఇక్కడ మీకు కనపడే పెద్ద స్తూపం దీనియే ఇండియా గేట్ అంటారు. ఇండియా గేట్ అనేది మీరు ఆల్రెడీ చాలా చోట్ల ప్రదేశాల్లో వినే ఉంటారు, కానీ దాన్ని చూచుండరు. ఎందుకంటే ఇది మనకి ఢిల్లీలోనే కట్టబడి ఉన్నది. ఇక్కడ ప్రదేశం సాయంత్రం పూట ఇలా ఉంటుందండి. వాతావరణం చాలా చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చేసి దాదాపుగా దేశాలు, మన దేశంతో పాటు ఇతర దేశాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడున్న కట్టడాలని, పురాతన కట్టడాలను చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత కూడా ఉంటుందండి. ఎందుకంటే ఇంతకుముందు గతంలో కూడా ఢిల్లీలో కాల్పులు జరిగిన ఘటన కూడా జరిగినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఇండియా గేట్కి వచ్చేసి చాలా భద్రత ఉంటుందండి. మనం ఆ దగ్గరికి పోగానే అసలుకి చాలా చుట్టుపక్కల కూడా మన భారత సైన్యం అనేది దానికి కాపలాగా ఉంటుంది. ఎందుకంటే మనకు భారతదేశంలో కట్టడాలలో అతి ముఖ్యమైనది కూడా ఈ ఇండియా గేట్ అంటారు. దీనికి ఎందుకంటే మనకి యుద్ధం జరిగినప్పుడు దాంట్లో మరణించిన వీర సైనికుల మరణానికి గుర్తుగా ఇక్కడ ఈ స్తూపాన్ని నిర్మించారు. చాలా పెద్దగా ఉంటుందండి స్తూపం ఇది. సాయంత్రం మాత్రం దీనికంటూ ప్రత్యేకంగా ఒక లైటింగ్ ఉంటుందండి. లైటింగ్ చూస్తే అసలు మతి పోతుంది, అంత బాగా ఉంటుంది. వాతావరణం కూడా చాలా బాగుంటుందండి ఢిల్లీలో. కాకపోతే మన కొత్త ప్రదేశం కాబట్టి చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే అక్కడ ఇతర దేశస్తులు ఉంటారు, దాంతోపాటు మోసం చేసే వాళ్ళు ఉంటారు, కిడ్నాపర్లు ఉంటారు, అందరూ ఉంటారు దాదాపుగా. కాబట్టి మనం ఢిల్లీలో చూడదగిన ప్రదేశాలు కొంచెం తెలుసుంటే బాగుంటుంది. తెలిసిన వాళ్ళతో పాటు వెళ్తే బాగుంటుందండి. తప్పకుండా ఢిల్లీ మీరు కానీ ఇక్కడ ఎల్లుంటే మాత్రం తప్పనిసరిగా దీని ముందు కంపల్సరీ చూడండి. ఇంకోటి ఏంటంటే ఇండియా గేట్కి ఆపోజిట్లోనే మనకి రాష్ట్రపతి భవన్ ఉంటుందండి. చూశారు కదా ఎదురుగా, అదే స్ట్రైట్గా ముందుకెళ్తే రాష్ట్రపతి భవన్ ఉంటుంది. ఆ రాష్ట్రపతి భవన్ కూడా ఇక్కడ ఒక ప్రత్యేకత అన్నమాట. చాలా బాగుంటాయి.